సినిమా స్టార్ట్. పేర్లైపోగానే టైటిల్స్ పేర్లైపోగానే ఓ సాంగ్ మొదలైద్ది. అందమైన లొకేషన్. ఆ లొకేషన్ సముద్రపు ఒడ్డున అందమైన రంగురంగుల జెండాలతో ఎంతో రెపరెపలాడుతూ ఉంటాయి. ఆ రెపరెపలాడే మధ్య నుంచి గుర్రం పైన హీరో ఎంతో ఉల్లాసంగా దూసుకుంటూ వస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆడవాళ్ళు అందమైన గులాబీలైన లేడీస్ పాట మొదలైద్ది. అతనికి ఎదురేగుతూ పాట కట్ చేస్తే సైకిల్పై హీరో ఒక కూరగాయల మార్కెట్కి వస్తాడు సంచి తీసుకుని. కూరగాయలు తీసుకునే సమయంలో ఒకవైపు రెండో వైపు నుంచి రౌడీలు మామూలు వసూలు చేసుకుంటూ వస్తారు. కూరగాయల వాళ్ళపై దౌర్జన్యం చేసుకుంటూ అలా వస్తూ ఉంటారు. ఒక పక్క ఈ పక్కన ఇది. అదే సమయంలో ఒక కారు వచ్చి ఆగిద్ది కూరగాయల మార్కెట్లో. ఒక అమ్మాయి దిగిద్ది, అందమైన హీరోయిన్. ఇంకో పక్క నుంచి ఒక 60 ఏళ్ళ పెద్ద ఆయన దిగుతాడు హోదాగా. ఇద్దరు కూరగాయలకు వచ్చినది తెలుస్తూ ఉండిద్ది. వాళ్ళిద్దరూ కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే అటు నుంచి రౌడీలు దౌర్జన్యం చేసుకుంటూ కూరగాయలపై వస్తూ ఉంటారు. అలా వస్తూ హీరోయిన్ కొట్టు దగ్గరకు వచ్చి అతన్ని డబ్బులు ఇవ్వమంటారు. కొట్టు అతను లేవు బాబు, పొద్దునే బోనీ కాలేదు, మళ్ళా రాయండి అంటాడు. అదే సమయంలో వీళ్ళు మీకు అప్పుగానే ఉండమా, మళ్ళా వస్తాకి హీరాబే అంటాడు. నీ లేవు అంటాడు. అప్పుడు హీరోయిన్ కలగ చేసుకుంటుంది. ఎందుకు ఇవ్వాలి వాళ్ళు డబ్బులు, ఎందుకు ఆ దౌర్యం చేసుకున్నారు, దున్నపోతులు ఉన్నారు, పని చేసుకోలేరు అంది. ఏంటి నువ్వు మాకు లెసన్ చెబుతున్నావా, నీ దగ్గర ఉంటే డబ్బులు ఇయ్యి, అతను ఇవ్వపోయినా నువ్వు ఇయ్యి అంటూ ఆమెపై పైజన్ లాక్కుంటారు. అరే పెట్టలాడుతుంది రే పెట్ట, ఆహా దీన్ని మనం వాడుకుందాం బయటికి తీసుకెళ్ళి అంటారు. వాడుకుంటాయి రే అని చెప్పు తీయిపోయిద్ది. అదే సమయంలో పైజాం గాల్లోకి ఎగరేస్తారు. ఆ గాల్లో ఎగురుకుంటూ హీరో మోకాన్న పడిద్ది. ఆ మోకానుండ పైజాం తీసుకుని చూస్తాడు. చూస్తే ఎవరి దబ్బాని చూస్తే పైకి అక్కడ రౌడీలు ఒక అమ్మాయిని అల్లరి చేసినట్టుగా చూస్తాడు. అదే సమయంలో హీరో వస్తాడు. ఏంటి తమ్ముళ్ళు ఈ లేడీస్పై దౌర్జన్యం, కూరగాయల వాళ్ళపై దౌర్జన్యం అంటారు. నీ పైన దేని దౌర్జన్యం, నువ్వు ఇస్తావా డబ్బులు అంటాడు. అరే మీకెందుకు ఇవ్వాలి డబ్బులు అంటారు. మాకు ఎందుకు ఇవ్వాలో నిన్ను తంతే తేలిపోయింది. ఓకే తందురు. అరే నా మీద బయటకు వస్తున్నారు, ఆ అమ్మాయిని టచ్ చేయనీయకుండా మిమ్మల్ని కొడతా, మరి ఆ అమ్మాయిని టచ్ చేస్తే మీకు దమ్ముంటే టచ్ చేయండి, అవ్వకుండా మిమ్మల్ని కొడతా నేను, అంత దమ్ముంది నా దగ్గర. ఓకే అంత దమ్ముందా నీ దగ్గర అంటారు. ఓకే దమ్ముంది అంటూ మాసుగా దిగుతాడు ఫైట్లో. కట్ చేస్తే సైకిల్పై తన ఇంటి ముందు దిగుతాడు. అదే సమయం ఇంట్లో నుంచి తన మేనగోడలు, మామయ్య ఇప్పుడు దాకానా కూరగాయలు, నాకు కాలేజీ టైం అయింది, నేను వెళుతున్నాను కాలేజీకి, ఎప్పుడు కూరలు వండను అనింది. సరే ఇల్లమ్మ, చట్నీ పెట్టిన క్యారేజ్ సర్దుకుని ఇల్లు, నేను క్యారేజీ సర్దుకుని పనికి వెళ్ళిపోతాను, చట్నీ ఈరోజు ముగించుకుందామని. సరే కోడలు వెళ్ళిపోయింది బుక్స్ సర్దుకుని. ఈయన కాసేపు స్నానం చేసేసి క్యారేజీ సర్దుకుని బయట పనికి వెళ్ళిపోతాడు కూలి పనికి. కట్ చేస్తే ఈ హీరో మేనగోళ్ళు కాలేజీలో వెళ్తూ ఉంటారు, ఆమె స్నేహితురాలు పక్కన ఇద్దరు నడుస్తూ. అదే సమయంలో అల్లరి స్టూడెంట్స్ వాళ్ళ బుక్స్ లాక్కుని ఆట పట్టిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. పాట సమయంలో ఏంటిరా వీళ్ళు దౌర్జన్యం చేస్తారు అనే వాళ్ళకి ఆమె బుక్స్ ఇంకా లాక్కుని ఆమెపై ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ కామెంట్ చేసే సమయంలో
సూర్య అనే మేనగోడ తెలిసి సూర్య దగ్గరికి టేంబర్ డిపో దగ్గరికి పరిగెత్తుకొస్తారు. అంటే చెక్కలు కోసే మిషన్ దగ్గరికి. అదే సమయంలో హీరో ఒక మొద్దు మిషన్ లేకపోతే మొద్దు భుజాన పెట్టుకుని మిషన్కి పట్టిస్తూ ఉంటాడు. అలా పట్టిస్తూ ఉండే సమయంలో ఇతను వచ్చి నీ మేనగోడని స్టూడెంట్స్ అలర్ట్ చేస్తున్నారని చెబుతాడు. ఆ మొద్దు అలాగే పట్టుకుంటూ మిషన్ పట్టిస్తాడు. పూర్తయ్యేదాకా అతను చెప్పేదాకా విని అప్పుడు లెగుస్తాడు ఆవేశంగా లేచి తల నుండా రుమాల తీసుకుని నడుముకు చుట్టుకుని అతను ఇక కిందుండ ఒక కర్రను తన్ని చేతిలో లాక్కుంటాడు పైకి ఎగిరేదాన్ని. ఇక ఆవేశంగా వెళ్తాడు. అడుగు అట్లా కట్ చేస్తే కాలేజీ ముందు ఉంటాడు. అలా అల్లరి మొగ స్టూడెంట్స్కి అల్లరి చేసిన తన మేనవాళ్ళని ఆ స్టూడెంట్స్కి బుద్ధి చెబుతాడు ఆ కర్రతో. కట్ చేస్తే హీరోయిన్ తన బెడ్రూమ్లో హీరోపై కలలుగంటూ ఉండిద్ది. ఆ ఫైటు ఆమె టచ్ చేయకుండా చూస్తాం. అందంగా హీరోని ఏదో లొకేషన్లో తీసుకెళ్ళి ఆ హీరోని అందంగా చూస్తూ ఆమె అతనిపై ఉండట్టు కళ్ళగంటూ కట్ చేస్తే సాంగ్స్ మొదలైద్ది. ఇలా సీన్లు మీకు నచ్చితే ఇంకా ఇలాగే కొనసాగుతాయి సినిమా అంతా. ఈ సినిమా ఇద్దరు సూర్య చంద్ర అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు కమల పిల్లలుగా ఉన్నప్పుడే పసికందులు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది. వాళ్ళ అమ్మ చనిపోవడంతో వీళ్ళిద్దరూ పసికందులప్పుడే విడిపోతారు. ఒకళ్ళు మాస్ గాను రెండో వాడు ఫారెన్ వెళ్ళి క్లాస్ గాను ఎదుగుతారు. అక్కడ ఫారెన్లో తన బిజినెస్లో టెండర్ బిజినెస్లో ఎంతో బిజీగా ఉండే సమయంలో రజిత్ అనే విలన్ చంద్రాని పోటీగా నిలుస్తాడు. ఆ పోటీలో అతన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ రౌడీలను ఆ పోటీ రజిత్ను ఎదుర్కొనే ఉంటాడు. ఇక్కడ ఇండియాలో ఈ సూర్య దౌర్జన్యం ఆడపిల్లలపై లేని వారిపై దౌర్జన్యం చేసే రౌడీలకి బుద్ధి చెబుతూ పని చెబుతూ ఉంటాడు. ఇలా ఎంతో ఉత్సాహంగా సాగే కథ లవ్ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ థ్రిల్గా ఉంటుంది. ఈ కథాంశం చాలా సున్నితంగా ఎంతో రఫ్ అండ్ టఫ్గా సాగుతుంది ఈ కథ. మీకు నచ్చితే మా కాంట్రాక్ట్ నెంబర్, నా పేరు పల్లపట్ల రామకృష్ణ, మా ఊరు గుంటూరు డిస్టిక్. నా కాంట్రాక్ట్ నెంబర్ 63 63 63 ఇది నా కాంట్రాక్ట్ నెంబర్. మీకు నచ్చితే కథ మొత్తం చెబుతాను. సినిమా కథలాగా నెంబర్ 1గా ఉంటుంది. ఇంకా సీన్లు చెబుతుంటే ఇంకా మాస్ క్లాస్. వాళ్ళ అన్నదమ్ములు ఎలా కలుసుకుంటారు, అసలు వీళ్ళకి మేన అత్త అనేవాళ్ళు లేరు, అక్క అనేవాళ్ళు లేరు. ఇతనికి ఆ మేనగోళ్ళని ఎలా వస్తుంది అనే క్వశ్చన్. వీళ్ళిద్దరూ సూర్యచంద్ర అన్నదమ్ముళ్ళని చివరికి ఎవరు చెబుతారు? ఫారెన్ నుంచి పెళ్లి సమయం సూర్య తన మేనగోడలు పెళ్లి చేసే సమయంలో కట్నం డబ్బుల కోసం బయటికి వెళితే అతను డబ్బుతో తిరిగి వచ్చే సమయంలో రౌడీలు ఎదుర్కొంటారు అతన్ని. ఆ సమయంలోనే పెళ్లి ముహూర్తం దాటిపోతుంటే ఇస్తానన్న కట్నం డబ్బులు ఇవ్వలేదని పెళ్లి కొడుకుని తీసుకుపోతాడు పెళ్లి కొడుకు తండ్రి. ఆ సమయంలోనే ఆ రాత్రి ఫారెన్ నుంచి ఇండియా బిజినెస్ మ్యాన్ వస్తాడు. అసలు ఆ పెళ్ళికి తీసుకొచ్చినది ఎవరు?
ఆ సమయంలోనే తన సూర్య మేనకోడలు మెడలో తాళి కడతం ఏంటి? అయ్యో! ఈ మొదట్లో ఈ మార్కెట్‌లో హీరోయిన్ సూర్యకి కోట్ల ఆస్తి ఉన్న హీరోయిన్ ఆమె. సూర్యని ఎలా ప్రేమిస్తుంది? ఇలా లవ్ స్టోరీ, యాక్షన్, మరి ఫ్యామిలీ డ్రామా నేటి నేటి జనరేషన్‌కి తగ్గట్టుగా కథాంశాలు చాలా సున్నితంగా, ఎంతో థ్రిల్‌గా, ఎంతో రఫ్ అండ్ టఫ్‌గా ఉంటాయి. మీకు నచ్చితే మా కాంటాక్ట్ నెంబర్ అవి. ఓకే. మా కాంటాక్ట్ నెంబర్ 6301466337. రామకృష్ణ, పల్లపట్ల రామకృష్ణ, గుంటూరు డిస్టిక్.